ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే పనులలో మాత్రం కాసింత పనిభారం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా మీ మనోభిష్టానికి అనుకూలంగా, అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా ప్రతి పనిలోనూ కూడా మంచి పేరునైతే సంపాదించుకోగలుగుతారు. అంటే మీరు చేసే పనుల వలన చక్కగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అనేది సాధించుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారి సహాయ సహకారాలు కూడా అన్ని విషయాలలోనూ కూడా మీకు ఈరోజు లభిస్తాయండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే ఆర్థిక విషయానికి వచ్చేసరికి మీరు ఆలోచించి చక్కగా నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అయితే కొంతవరకు ఏదైనా విషయాలలో తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా పెద్దల సమక్షంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణింపు అనేది చూడగలుగుతారు. డబ్బు పరంగా చేతి నిండా సంపాదించుకోగలుగుతారు. అయితే నిర్ణయాల విషయంలో మాత్రం కొంతవరకు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క మద్దతును అయితే తెలియజేస్తారు. మీ ఆలోచనలకు అనుకూలంగా వారి యొక్క ప్రవర్తన అనేది ఉంచుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల రీత్యా మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తిలో చక్కగా కలిసి వస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే కొంతవరకు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, ఏదైనా విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవటం, ఇట్లాంటివి పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ డబ్బునైతే మీరు చక్కగా పొదుపులో ఉంచుకోగలుగుతారు. అంతేకాకుండా చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు అయితే మీకు ఈరోజు ఎక్కువగా ఉంటాయండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుంది. ఖర్చుల విషయంలో కూడా ఈరోజు కొంత నియంత్రణ అనేది ఉంచుకోవాల్సి ఉంటుందండి. ఎందువల్లంటే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్లకుండా ఉండటం, అంటే అనవసరమైన ఖర్చులు అయితే వస్తాయి, అటువంటి వాటి జోలికి కొంతవరకు వెళ్లకుండా ఉండటం, లేదా వాటిని వాయిదా వేసుకోవటం, ఇట్లాంటివి చేయటం వలన మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో అది నిల్వ రూపంలో ఉండటం, చక్కగా మీరు అనుకున్న విధానంగా మీరు ఖర్చులు పెట్టుకోవటం మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణాన్ని అయితే కల్పిస్తుందండి. అయితే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా మెరుగైన నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి వస్తుంది. అంటే గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, ఎటువంటి చికాకులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడే విధంగా కొత్త నిర్ణయాలు తీసుకోవటం, అది కూడా పెద్దల సంప్రదింపులతో నిర్ణయాలు తీసుకోవటం వల్ల చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ప్రతి సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. ఆశించినంత వరకు మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీరు అనుకున్న ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈరోజు మీరు మరింత కొత్త నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఎవరినో ఒకరిని సంప్రదిస్తారు. మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలతో మీరు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతగానో మేలును అయితే చేకూర్చబోతుందండి. అంటే రానున్న రోజులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాల కోసం మీరు భవిష్యత్తు కోసం మీరు కొన్ని చర్చలను జరపడం కానీ, వాటి కోసం ఏదైనా మీరు ప్రణాళికలు వేసుకోవటం కానీ ఇట్లాంటివి అయితే రోజు చేయగలుగుతారండి. ఏ పని చేస్తున్నా కూడా చక్కగా విజయవంతంగా దాన్ని అయితే పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కొంతవరకు చిన్న చిన్న ఏదైనా సవాళ్ళు లాంటివి, అంటే పని భారం కానీ ఒత్తిడి కానీ ఇట్లాంటివి ఎక్కువగానే ఉంటాయని మనం ముందే అనుకున్నామండి. ఆ విధంగా ఉంటుంది. కానీ వాటిని అయితే మీరు పెద్దపీట వేసి ఇది భారంగా ఉంది, లేకపోతే ఇది కొంచెం సమస్యగా ఉంది, చేయలేకపోతున్నాను, ఇట్లాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా మీరు మీ వంతుగా ఏది చెయ్యాలనుకుంటున్నారో దాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోగలుగుతారండి. ఆ విధంగానే మీరు రోజు ముగిసే సమయానికి మీరు అనుకున్న విధంగా సత్ఫలితాలను అయితే సాధించగలుగుతారు. ముఖ్యంగా డబ్బు రూపంలో మీకు రావాల్సినదంతా చేతికి అందుతుంది. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు. ఖర్చులను ఈ రోజు నియంత్రణలో ఉంచుకోవడం కూడా మీకు ముఖ్యమైన విషయంగానే ఉంటుందండి. అన్ని ఖర్చులు మీకు రావడం, కొత్త ఖర్చులు ఏమైనా తెలియడం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది.
అయితే వాటి విషయంలో మాత్రం మీరు కొంతవరకు తగ్గుదల ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు అయితే చేసుకుని మీ యొక్క ప్రణాళికలను అయితే వేసుకుని చక్కగా నియంత్రణ పెట్టుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల రీత్యా అన్నింటిలోనూ కూడా అనుకూలమైన వాతావరణాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారండి. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మనోధైర్యం, మనో సంకల్పం ఎక్కువగా ఉంటుంది మీకు. అంటే సహజంగానే అది మీ లక్షణంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు ఏ చేస్తున్నా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు. దీనివల్ల ఎటువంటి ఫలితం వస్తుంది, దీనివల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేది ఆలోచించుకున్నప్పటికీ కూడా ధైర్యంగా ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ఎలా ముందుకు వెళ్తున్నారో అదే విధంగా చక్కటి విజయాలను పొంది సంతోషంగాను విజయవంతంగాను రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు విద్య పట్ల మరింత ఎక్కువ శ్రద్ధాశక్తులను అయితే చూపించవలసి ఉంటుంది. ఎవరైతే మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఉన్నారో వారికి కాసింత దూరంగా ఉండటం, అటువంటి వ్యక్తులను దూరంగా పెట్టి మీరు మీ విద్య పట్ల మరింతగా ఎక్కువ శ్రద్ధాశక్తులను చూపించటం వలన మీరు తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా ఏదైనా పోటీ పరీక్షలకు హాజరవుతున్న వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసేవారు ఉన్నారో, ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ ఉద్యోగంలో ఏదైతే పని బాధ్యతలు ఉన్నాయో అవి కాసింత ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ యొక్క ప్రతిభతో వాటన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా మీ యొక్క స్నేహితుల నుంచి కానీ లేదా శ్రేయోభిలాషుల నుంచి కానీ సహాయ సహకారాలను కూడా పొంది పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలతో గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కగా లావాదేవీలను జరపగలుగుతారు. మీరు ఏదైతే శుభ ఫలితాలను ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి శుభ ఫలితాలను పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం అయితే మీకు ఉంటుందండి. ఇక ఎవరైతే మీరు నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. చక్కగా లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారు. మీ యొక్క ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వారితో కలిసి కొత్తగా నిర్ణయాలను తీసుకుని చక్కగా వ్యాపార విస్తరణ చేసి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దానిని పొంది చక్కగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. చక్కగా వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే శుభ ఫలితాలను ఆశిస్తున్నారో ఆ విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా మీ పనులను అయితే మీరు సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క సహాయ సహకారాలను కూడా మీరు పొందగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పనిలో ఎంత భారం అనిపించినప్పటికీ కూడా పనులను అయితే పూర్తి చేసుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో మీరు వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలతో వ్యాపార విస్తరణ చేసి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వాటన్నిటినీ కూడా ఎంతో కష్టపడి పని పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికల్లా మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో పంచుకోగలుగుతారు. వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం, వారు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా మీ యొక్క భవిష్యత్తు కోసం కొంతవరకు మీరు చర్చలు చేసుకుని ప్రణాళికలు కూడా వేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయించుకొని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో చక్కగా వాటిని అమలుపరుచుకుంటూ ప్రజాశ్రేయస్సు కోసం ఆలోచిస్తూ ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలుసుకోవటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.